నమస్తే అండి, నా పేరు డాక్టర్ చక్రవర్తి. నారాయణ మెడికల్ కాలేజ్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తానండి. ప్రతి సంవత్సరం 29 అక్టోబర్ వరల్డ్ సోరియాసిస్ డేగా అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సోరియాసిస్ ఇమ్యూనిటీ కంప్లైంట్స్ వల్ల, కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా క్రానిక్గా అంటే దీర్ఘకాలికంగా నడిచే ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్. అవి స్కిన్, జాయింట్ ఈ రెండు పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తాయండి. అంటే చర్మం మీద మచ్చలు వస్తాయి, ఎర్రటి పొట్టురాలే మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు ఒంటి మీద ఎక్కడెక్కడైనా ఉండొచ్చు, ఇందులో ఉన్నట్టు నడుము మీద ఉండొచ్చు. ఆ మచ్చలు ఎర్రగా ఉంటాయి, ఎక్కువ పొట్టురాలతో ఉంటాయి. వాటితో పాటు తల మీద, మోచేతులు, మోకాళ్ళు, కొంతమందికి గోళ్ళు రఫ్ కావటము, గోళ్ళు లావు కావటము, గోళ్ళ చివర్లు ఊడిపోవటము అవి కూడా ఉండొచ్చు. ఈ మచ్చలు ఒంటి మీద ఎక్కడైనా రావచ్చు. కొంతమందికి అరిచేతులు, అరికాళ్ళ మీద కూడా వస్తాయి. అలా చర్మం మీద వచ్చే మచ్చలు ఉంటాయి. అవి కొంతమందికి అరుదుగా, తక్కువ మందికి చీమపొక్కులుగా కూడా తయారు కావచ్చు. ఇటువంటి మచ్చలతో పాటు సోరియాసిస్లో జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయండి. కీళ్లవాతం సోరియాసిస్లో బాడీ మీద రకరకాల జాయింట్లో ఉండొచ్చు. కామన్గా ఉండేది వేళ్ళు, చేతి వేళ్ళు, కాలి వేళ్ళు కీళ్లవాతం ఉండొచ్చు. వేళ్ళ జాయింట్స్ దగ్గర నొప్పులు ఉండొచ్చు. వాటితో పాటు కొంతమందికి నడుము నొప్పులు కూడా ఉండొచ్చు. సోరియాసిస్లో తుంటి నొప్పులు కూడా ఉండొచ్చు. తక్కువ మందికి ఉంటాయి, కొంతమందికి ఉండొచ్చు. కీళ్లవాతంతో పాటు చర్మం మీద ఏమైనా మచ్చలు ఉన్నాయంటే స్కిన్ డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవాలి. అవి సోరియాసిస్ సంబంధించిన మచ్చలా కావా, వేరు మరో కండిషన్ అన్నది. సోరియాసిస్ సీరియస్ ఏం కావు. తక్కువ మందికి ఎంతో అరుదుగా బాడీ మొత్తం వస్తాయి తప్ప, ఆ టైంలో సీరియస్ అవ్వచ్చు తప్ప, రొటీన్గా వచ్చే సోరియాసిస్ వస్తూ పోతూ అడపదడప ఉంటుంది, అంటుకోదండి ఒకరి నుంచి ఒకరికి. అది సీరియస్ కండిషన్ కూడా కాదు. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? టెంపరీగా ఉన్న మచ్చలు తగ్గడానికి క్రీమ్ సరిపోతుందా, ఎక్స్ట్రా టాబ్లెట్స్ ఏమైనా అవసరం ఉంటాయా, లైట్ ట్రీట్మెంట్ ఏమైనా అవసరం ఉంటుందా, అవి చూసి చెప్పచ్చు. ఒంటి మీద ఎర్రటి మచ్చలు, పొట్టు రాలే మచ్చలు, గోకుతుంటే రక్తం వస్తున్న మచ్చలు, అటువంటివి ఒంటి మీద ఎక్కడైనా ఉన్నా, తల మీద కానీ, మోచేతులు, మోకాళ్ళు, నడుము మీద ఎక్కడైనా ఉన్నా, అరిచేతులు, అరికాళ్ళ మీద అక్కడక్కడ బ్లేడ్తో కట్ చేసినట్టు చీలికల్లా తయారవుతున్నా, అప్పుడప్పుడు గట్టిగా చేతులు, కాళ్ళు గట్టిగా తయారైపోవటం. వీటితో పాటు కొంతమంది కీళ్లవాతం కూడా ఉండొచ్చు. ఒంటి మీద మచ్చలతో పాటు కీళ్లవాతం ఏమైనా ఉన్న వాళ్ళు, చర్మం మీద మచ్చలు ఏమైనా ఉంటే డెఫినెట్లీ స్కిన్ డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవాలి. అది సోరియాసిస్సా వేరే ఏమన్నా అన్నది చెక్ చేయించుకోవడానికి. సోరియాసిస్ డేంజరస్ కండిషన్ ఏం కాదు. లాంగ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు సోరియాసిస్తో పాటు. హౌ టు మేనేజ్ సోరియాసిస్ అన్నది మీ డాక్టర్తో మాట్లాడి మీరు తెలుసుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఈ విధంగా సోరియాసిస్లో ప్రారంభ దశలోనే చిన్నగా ఉన్న మచ్చలని ఆ టైంలోనే డాక్టర్కి చూపించుకుని, అది ఏం కండిషను, సోరియాసిస్ ఇంకేదన్నా అన్నది రోగ నిర్ధారణ చేయించుకుని, దాని ప్రకారం దానికి మేనేజ్మెంట్ క్రీమ్స్తో మాత్రమే సరిపోతుందా, లేదు ఎక్స్ట్రా టాబ్లెట్స్ కానీ, లైట్ ట్రీట్మెంట్ కానీ ఏమైనా అవసరమా అన్నది డాక్టర్తో మాట్లాడుకుంటే తెలుస్తుందండి. చెక్ చేయించుకున్నప్పుడు ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీగా దానికోసం తగ్గ స్టెప్స్ తీసుకుంటే సోరియాసిస్ ప్రాపర్గా కంట్రోల్ చేయొచ్చండి. ఈ విధంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం 29 అక్టోబర్న వరల్డ్ సోరియాసిస్ డే అవేర్నెస్ క్యాంపెయిన్ నడుస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు. మంచిది.